తొమ్మిదోసారి ఆయన బరిలోకి దిగారు. సో ఈసారి ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పి ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లుగా కూడా ఈసారి కీన్ కంటెస్ట్ అక్కడ నుంచి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక నెల్లూరు సిటీ విషయానికి వస్తే నారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. నెల్లూరు రూరల్ ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అలయన్స్ కి అలాగే ఈ జనసేన బీజేపీ టీడీపీ అలయన్స్ కి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. కడప 10 అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే కడప టౌన్ లో వైసీపీకి అవకాశం ఉన్నట్లు, మైదుకూరులో అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు చెప్పారు. మిగిలిన 10 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు వైసీపీకి అవకాశం ఉన్నట్లు ఒక్క చోట మాత్రం ప్రొద్దుటూరులో కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. అక్కడ ప్రొద్దుటూరు విషయానికి వస్తే చాలా సీనియర్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అలాగే వరదరాజుల రెడ్డి ఈ ఇద్దరు కూడా గురు శిష్యుల మధ్య పోటీ చాలా టఫ్ గా ఉండబోతున్నట్లు మనకి ముందు నుంచి చూసాం. అక్కడ ఇద్దరు కూడా చాలా సీనియర్ నాయకులు, రాజకీయ ఉద్దండులు. సో ఇక్కడ ప్రొద్దుటూరులో ఇప్పుడు అలయన్స్ వర్సెస్ వైసీపీ చాలా కీన్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కర్నూలు విషయానికి వద్దాం. 14 నియోజకవర్గాలు. ఈ 14 నియోజకవర్గాల్లో నందికొట్కూరు వైసీపీకి 1 సైడెడ్ గా విన్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. దోన్ లో కీన్ కంటెస్ట్ ఉందని చెప్పారు. పత్తికొండ అలాగే బనగానపల్లి. పత్తికొండలో వైసీపీ ఎడ్జ్, బనగానపల్లిలో అలయన్స్ కి ఎడ్జ్ ఉందని చెప్పారు. ఇక ఆలగడ్డ, కోడుమూరులో వైసీపీ ఎడ్జ్ కనిపిస్తోంది. శ్రీశైలంలో మాత్రం అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక కర్నూలు, ఆలూరు, నంద్యాల, ఎమిగనూరు ఈ 4 నియోజకవర్గాల్లో వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. అలాగే ఎమిగనూరు తర్వాత మంత్రాలయం మనందరికీ తెలుసు. అక్కడ వైసీపీకి అలాగే టీడీపీకి జనసేన బీజేపీ అలయన్స్ కి మధ్య చాలా టఫ్ ఫైట్ ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడ మాత్రం అలయన్స్ కే ఎడ్జ్ ఉన్నట్లు కూడా ఆత్మసాక్షి సర్వే సంస్థ తెలుపుతోంది. మంత్రాలయం ఎడ్జ్ ఫర్ అలయన్స్ అని చెప్పి చూపిస్తున్నారు. ఇక పాణ్యం, ఆదోని, రాప్తాడు ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ ఎడ్జ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక రాయదుర్గం, హిందూపూర్ ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. హిందూపూర్ మనందరికీ తెలుసు, టీడీపీ కంచుకోట. మరొకసారి బాలకృష్ణ అక్కడ బరిలోకి దిగారు. సో ఈ 2 నియోజకవర్గాల్లో కూడా అలయన్స్ కి అవకాశం ఉంది. ఉరవకొండలో మాత్రం చాలా టఫ్ ఫైట్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పుట్టపర్తిలో కీన్ కంటెస్టెంట్ కొనసాగుతోంది. పెనుగొండలో అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. కదిరిలో అలాగే ధర్మవరం, గుంతకల్ ఈ 3 నియోజకవర్గాల్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాడిపత్రిలో కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. సింగనమలలో ఎడ్జ్ ఫర్ వైసీపీ ఉంది. అనంతపూర్ అర్బన్ లో అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందని, మదనపల్లి, చంద్రగిరిలో వైసీపీకి అవకాశం ఉన్నట్లు ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. అలాగే కుప్పం అలయన్స్ కి అవకాశం ఉంది. పలమనేరు ఎడ్జ్ ఫర్ వైసీపీ, పీలేరు ఎడ్జ్ ఫర్ అలయన్స్, పుంగనూరు అలాగే శ్రీకాళహస్తి ఈ 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది, ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. ఇక తంబలపల్లి కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. తిరుపతి, సత్యవేడు వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు చూపిస్తూ ఉన్నారు. నగరి, రోజా నియోజకవర్గం చాలా టఫెస్ట్ సిచ్యువేషన్. అక్కడ ఆల్రెడీ సొంత పార్టీలోనే అనేక మంది వ్యతిరేకతతో ఉండటంతో రోజాకి కాస్త ఇబ్బందిగా ఉంది. నియోజకవర్గంలోని వార్తలు దాదాపు 1 సంవత్సరం నుంచి వస్తూ ఉన్నాయి. ఆ వ్యతిరేకత సద్దు మనగకపోతే ఆమె గెలుపు కొంత కష్టమయ్యే అవకాశం ఉందని చెప్పి చాలా మంది విశ్లేషకులు కూడా అభిప్రాయపడినట్లే సర్వే సంస్థ కూడా అలయన్స్ కి నగరిలో అవకాశం ఉంది అనే వార్తని చూపిస్తోంది. అలయన్స్ కి అక్కడ స్కోప్ ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. గంగాధర, నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు ఈ 3 నియోజకవర్గాలు చిత్తూరు జిల్లాకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ సర్వే చేసిన సంస్థ యొక్క సిఇఓ మూర్తి, అలాగే ఆయన ఐఐటి ఖరగ్పూర్ నుంచి చేశారు. బిఈ, ఎంటెక్ ఐఐటి కాన్పూర్ నుంచి చేశారు. సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఎస్ఏఎస్ గ్రూప్ చైర్పర్సన్ గా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఆత్మసాక్షి సర్వే సంస్థ గతంలో కూడా అనేక సర్వేస్ ని రిలీజ్ చేసింది. చాలా నిజానికి చాలా దగ్గరగా ఉంటూ, అంటే రియాలిటీకి దగ్గరగా ఉంటూ వాళ్ళ సర్వే సంస్థల్ని వాళ్ళ సంస్థల ద్వారా సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా వెల్లడిస్తుంది. సో దాదాపు కొన్ని 10ల సంఖ్యలో పేజెస్ తో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న 3 ఆఫ్ ద పీపుల్, 3 ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ తో ఈ సర్వే రిపోర్ట్ ని ఇవ్వడం జరిగింది. సో ఇక ఎన్నికలకి ఎంతో కాలం లేదు. అందరూ నేతలంతా ప్రజల దగ్గరికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ ఉన్నారు. 90 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవబోతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల టఫ్ ఫైట్ ఉంది.
మరికొన్ని చోట్ల టీడీపీకి అవకాశం ఉంది ఉమ్మడి కూటమికి అంటూ ఇచ్చిన ఈ సర్వే సంస్థ ఎంతవరకు నిజమవుతుంది మరికొన్ని రోజుల్లో వేచి చూద్దాం. గాను పోటాపాటిగా రెండు అంటే అటు కూటమి కావచ్చు ఇటు వైసీపీ కావచ్చు చెరి సమానంగా సీట్లు దక్కించుకోబోతున్నట్లు కూడా ఈ ఆత్మసాక్షి సర్వే సంస్థ పేర్కొనడం జరిగింది. యాజ్ ఆన్ టుడే మూడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, మూడు పార్టీలు అటు రెండు రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీలు ఒక జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత చేసిన ఈ సర్వే సంస్థ ఇప్పుడు ఏపీలో సంచలనం రేకెత్తిస్తోంది. సో విజయనగరంతో పాటు అలాగే వైజాగ్ లో కూడా చాలా ఫోకస్ పెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు అక్కడ గెలుచుకోవాలనే ఉద్దేశంతో చాలా సీనియర్ నాయకులను కూడా అక్కడ మొబిలైజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ సర్వేలో ఇప్పటి వరకు కూడా కూటమికి అలాగే వైఎస్ఆర్సీపీకి చెరి సమానంగా వస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. ఈస్ట్ గోదావరి విషయానికి వద్దాం. ఇక్కడ 19 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ఈ ఉమ్మడి జిల్లా ఉంది. ఇక్కడ పత్తిపాడు ఎడ్జ్ ఫర్ అలయన్స్, పిఠాపురం కీన్ కంటెస్ట్, కాకినాడ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ రూరల్, పెద్దాపురం కీన్ కంటెస్ట్, కాకినాడ సిటీ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, ముమ్మడివరం ఎడ్జ్ ఫర్ అలయన్స్, రామచంద్రాపురం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, అమలాపురం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, రాజోలు ఎడ్జ్ ఫర్ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్, కొత్తపేట ఎడ్జ్ ఫర్ టీడీపీ జనసేన అలయన్స్, అలాగే మండపేట కీన్ కంటెస్ట్, రాజనగరం ఎడ్జ్ ఫర్ అలయన్స్, రాజమండ్రి కీన్ కంటెస్ట్, రాజమండ్రి రూరల్ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, జగ్గంపేట ఎడ్జ్ ఫర్ అలయన్స్, రంపచోడవరం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, గన్నవరం ఎడ్జ్ ఫర్ టీడీపీ అలాగే బీజేపీ అలయన్స్, అనపర్తి ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, తుని ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఇలా ఈస్ట్ గోదావరికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక వెస్ట్ గోదావరి విషయానికి వస్తే ఇక్కడ కూడా 15 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ నిడదవోలు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలుపుతున్నారు. ఆ చెంటలో కూడా కీన్ కంటెస్ట్ ఉన్నట్టు తెలుపుతూ ఉన్నారు. పాలకొల్లులో అలయన్స్ కి అవకాశం ఉందంటున్నారు. ఉంగటూరులో వైఎస్ఆర్సీపీకి అవకాశం, ఏలూరు, పోలవరం, చింతలపూడి, దెందలూరు. అయితే దెందలూరు మినహా ఏలూరు, పోలవరం, చింతలపూడిలో ఈ 4 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ తమ విజయం సాధించబోతుందని చెప్పి ఈ సర్వే సంస్థ తెలపడం జరిగింది. ఇక దెందులూరు విషయానికి వస్తే అలయన్స్ కి అవకాశం ఉందంటూ పేర్కొనడం జరిగింది. గోపాలపురంలో కీన్ కంటెస్ట్ కొనసాగుతున్నట్లు తెలిపింది. తాడేపల్లిలో కూడా అలయన్స్ కి అవకాశం ఉన్నట్లు తెలుపుతోంది. కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు మనకి తెలుస్తోంది. నరసాపురం వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్లు తెలుస్తోంది. భీమవరం కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. ఉండి కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. ఒకవేళ రఘురామకృష్ణంరాజు టీడీపీ తీర్థం పుచ్చుకొని ఎక్కడి నుంచైనా పోటీ చేయాలి అనే ఆలోచన చేస్తే అది ఖచ్చితంగా తన మనసులో ఉండి నియోజకవర్గం నుంచే పోటీ చేసే అవకాశం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకే వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఒకవైపు నరసాపురం ఎంపీ టికెట్ రాకుండా చాలా అసంతృప్తితో ఉన్న రఘురామకృష్ణంరాజు చంద్రబాబుతో తన ప్రయాణం కొనసాగుతుందని సంకేతం ఇచ్చారు. అయితే ఒకవేళ విజయనగరం ఎంపీ టికెట్ దక్కకపోతే ఉండి నుంచి ఆయన ఎమ్మెల్యేగా బరిలోకి దిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఒకవేళ ఉండి టికెట్ గనక రఘురామకృష్ణంరాజు సొంతం చేసుకుంటే అక్కడ వైసీపీకి మళ్ళీ ఎడ్జ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక తణుకు విషయానికి వస్తే ఎడ్జ్ ఫర్ అలయన్స్ ఉన్నట్లు తెలుపుతూ ఉన్నారు. ఇక కృష్ణా జిల్లాకు వస్తే నూజువీడు, తిరువూరు, గన్నవరం, కైకలూరు, పెనమలూరు, పెడన, పామరు ఇలాంటి అనేక నియోజకవర్గాలు అంటే కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ఉమ్మడి జిల్లా విషయంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఒకసారి రిజల్ట్ చూస్తే నూజువీడిలో ఎడ్జ్ ఫర్ వైసీపీ, తిరువూరు ఎడ్జ్ ఫర్ వైసీపీ, గన్నవరం ఎడ్జ్ ఫర్ వైసీపీ, కైకలూరు అలయన్స్ కి ఎడ్జ్ ఉందని చెప్పారు. పెనమలూరులో వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తూ ఉన్నారు. పెడన ఎడ్జ్ ఫర్ అలయన్స్ అలాగే పామరులో కూడా వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తూ ఉన్నారు. విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం రాజధాని అంశం చాలా పెద్ద ఎత్తున ముందు నుంచి కొనసాగుతోంది. అదే వైసీపీకి వ్యతిరేకత అవ్వబోతుంది. అక్కడ ఖచ్చితంగా రైతులే కాదు అక్కడున్న స్థానిక ప్రజలంతా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకునే అవకాశం లేదు, లేదంటే టీడీపీకే ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేస్తారనే అభిప్రాయం ముందు నుంచి వాళ్ళ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లటంలో టీడీపీ సక్సెస్ అయింది. ఆ అభిప్రాయము ఇప్పుడు కూటమిపై కూడా ఎఫెక్ట్ చూపించి వాళ్ళకి ఎక్కువగా అంటే గెలిచే స్కోప్ ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. సో విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ అక్కడ సెంట్రల్లో అలయన్స్ కే ఎడ్జ్ ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. జగ్గాయిపేట కూడా అలయన్స్ కి ఎడ్జ్ ఉంది. మైలవరంలో చాలా కీన్ కంటెస్ట్ కొనసాగుతోంది. నందిగామ ఎస్సీ నియోజకవర్గం అలయన్స్ ఇక్కడ ఎడ్జ్ ఉంది. గుడివాడ విషయానికి వస్తే
ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ కొడాలి నాని నియోజకవర్గం వెనిగండ్ల రాము టీడీపీ నుంచి అక్కడ బరిలో నిలిచారు. ఒక ఎన్ఆర్ఐ, అలాగే చాలా ఉన్నత విద్యావంతుడు. ఈసారి ఖచ్చితంగా కొడాలి నానిని గద్దె దింపుతానంటూ సవాల్ చేసి గుడివాడలో ఆయన అడుగుపెట్టినప్పటి నుంచి చాలా తీవ్రంగా కష్టపడుతున్న సర్వేలో మాత్రం కొడాలి నానికే గెలిచే అవకాశం ఉందని